ఈరోజు వన్ ప్లస్ నేను ఇయర్ బడ్స్ అయితే ఆర్డర్ చేసినాను. ఇది డెలివరీ అయింది. ఇది వచ్చేసి బడ్స్ 2R అనమాట వన్ ప్లస్లో. యాక్చువల్లీ మీరు చూడొచ్చు, ఇది ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎంఆర్పి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు 2299 ఉంది, అంటే 2300 అరౌండ్. సో మనకు వచ్చేసి మనకి 1700కి వచ్చిందనమాట. సో 1699. సో ఇది వన్ ప్లస్ బ్రాండ్, మీకు తెలిసి వన్ ప్లస్ కొంచెం చాలా బాగుంటుంది. సో అదే ఇంప్రెషన్తో నేను తీసుకున్నా. ఫోన్ కూడా వన్ ప్లస్ ఉందని చెప్పి దీనికి కంఫర్టబుల్ ఏదైనా సరే కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు మనము అన్బాక్సింగ్ చూద్దాము. ఈ ప్యాక్ వచ్చేసి మనకి అమెజాన్ నుంచి వచ్చింది. ఇది యాక్చువల్గా ప్యాక్ లోపల ఏముందో చూద్దాం మనం ఇప్పుడు. సో మనం ఇప్పుడు ప్యాక్ తీస్తే ఇది సీల్డ్ అయి వచ్చింది చూసారా, అమెజాన్ నుంచి ప్రాపర్ ప్యాకింగ్ చాలా నీట్గా ఇచ్చారు. ఇది విత్ సీల్ ఇచ్చారనమాట పైన చూడండి, ఇది సీల్ అనమాట. సో ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి ఉంటే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయొద్దు. సో అందుకే మీకు నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. మనం ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది ప్యాకేజ్, ఇందులో బిల్ అయితే వచ్చింది చూడండి, 1700 నాకు ఏదైతే వచ్చిందో అది బిల్ అనమాట. సో మనకి ఇప్పుడైతే డిస్కౌంట్ ఉంది, 1699లో అమెజాన్లో ఉంది ఇదే ప్రోడక్ట్ అయితే. అది 2000 to 1700కి ఫ్లక్చువేట్ అవుతుంది అప్పుడప్పుడు. సో 1700 వచ్చినప్పుడు తీసుకోండి మీరు కూడా. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాము. ఇది మనకి ఒరిజినల్గా బడ్స్ 2R అంటే వన్ ప్లస్ నుంచి వచ్చిన బాక్స్ అనమాట. సో ఇక్కడ కూడా మీకు చూడండి, ఈ ఫ్రంట్ ఫేస్ చూస్తే బడ్స్ 2R అని చెప్పి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీన్ని చూడండి, ఇందాక మనం దానికి చూసినట్టే దీనికి కూడా ఒక సీల్ వస్తుంది అనమాట. సో ప్రాపర్గా చూసుకుంటే కింద సైడ్ ఉంది చూసారా, స్టిక్కర్ అవుతుందో అది సీల్. ఇది ఏంటంటే వన్ ప్లస్ నుంచి వచ్చే సీల్ అనమాట మనకి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసేసి బాక్స్లో ఏముందో చూద్దాం ఇప్పుడు మనం. సో బాక్స్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఇనీషియల్గా ఓపెన్ చేయగానే మనకి ఇప్పుడు బర్డ్స్ అనేది ఆ బాక్స్ అనేది పైన కనబడుతుంది అనమాట. ఇది బర్డ్స్ ఇన్బిల్ట్ ఉన్న బాక్స్ అనమాట, వన్ ప్లస్ నేమింగ్తో వచ్చింది చూశారు కదా. సో దాని తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే కొన్ని దాంతో ఇన్బిల్ట్ ఏమేమి వస్తాయి అనేది మనకి దానిలో ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇయర్ బడ్స్ అనమాట. మనకి మీడియం సైజు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తాయి, స్మాల్ అండ్ బిగ్ సైజు దానిలో ప్యాకెట్లో ఉంటాయి. ఇది ఒకటి ఛార్జింగ్ డేటా కేబుల్ అనమాట. ఇది ఒక చిన్న స్టిక్కర్ ఇచ్చారు ఇప్పుడు, ఇది స్మైల్ ఇది. సో ఇది ఒకటి పక్కన పెడదాం. దాంతోపాటుగా మనకి యూజర్ మాన్యువల్ అండ్ సేఫ్టీ గైడ్ మాన్యువల్ ఇస్తారనమాట దీంతోపాటు. ఎందుకంటే కంపల్సరీ యూజ్ చేసే ముందు చదవాలి. సో దానివల్ల మనకి ఎలా యూజ్ చేయాలి అండ్ సేఫ్గా ఎలా యూజ్ చేయాలని చెప్పి మనకు తెలుస్తాయి. సో ఇప్పుడు మనం ఇవన్నీ చూడండి ఏమేమి వచ్చాయని చెప్పి మీకు చూపిస్తున్నాను. టోటల్గా మనకి ప్యాకేజ్లో ఇవన్నీ అయితే మనకి వచ్చాయన్నమాట ఇప్పుడు మనకి బడ్స్తో పాటు. సో ఇప్పుడు మనం కంప్లీట్ ఇయర్ బడ్స్ని ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది ఆ కవర్ని అయితే తీసేద్దాం మనం. ఇప్పుడు తీసి మనము లోపల ఏముందని అయితే మనం చూసేద్దాం. ఓకే, సో చూడండి 2 ఇయర్ బడ్స్ అయితే వచ్చాయన్నమాట మనకి కేసు లోపల. సో ఆ కేసు ఓపెన్ క్లోజ్ చేయగానే మనకి బ్లూటూత్ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఎల్ఈడి అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ కేస్ అనేది ఫుల్ ఛార్జ్ ఉందంటే గ్రీన్, మీడియం ఛార్జ్లో ఉందనుకుంటే ఆరెంజ్, అండ్ లో బ్యాటరీలో ఉందనుకుంటే రెడ్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ మనకి. ఇక్కడ మనం డేటా కేబుల్ యూజ్ చేసి మనం ఛార్జ్ చేయొచ్చు దీన్ని. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ వన్ ప్లస్ నేమింగ్ లోగో. సో ఇది రైట్ అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్స్ రెండు వచ్చాయి మనకి. బిల్డ్ క్వాలిటీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కూడా చాలా నచ్చింది నాకు ఇది. సో అందుకే ఇదే పర్టికులర్ కలర్ కోసం వెయిట్ చేసి మరీ ఆర్డర్ చేశాను. సో చాలా బాగుంది. స్టిక్కర్ కూడా ఇచ్చారు మనకి దాని మీద చిన్నది. సో అదేంటంటే ఈ స్టిక్కర్ యాక్చువల్ ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ కాకుండా అనమాట. సో ఆ కేసులో ఛార్జింగ్ అలాగే ఉంటుంది, మనకి ఇయర్ బడ్స్కి అనేది ఛార్జింగ్ అవ్వదు. మనం తీసుకున్న తర్వాత ఆ స్టిక్కర్ తీసేసిన తర్వాత మనకి ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే కంఫర్ట్ ఎలా ఉందని ముందుగా నేను చేసి చూపిస్తాను మీకు. సో ఒకసారి చూద్దాము. కంఫర్ట్ వైజ్ చూసుకుంటే మాత్రం కంఫర్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి ఇన్సర్ట్ అయినట్టు కానీ ఏదేం లేదు, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. సో బాగుంది కంఫర్ట్ అయితే. అసలు నేను మాట్లాడుతున్నా కదా, నాకు రీసౌండ్ రావడము, అందులో ఒక క్లోజ్ రూమ్లో ఉన్నట్టు నాయిస్ రావడం అయితే చాలా తక్కువ ఉంది. ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను.
బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. చూద్దాం, నేను ఒక 1 మంత్ యూజ్ చేస్తాను. 1-2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తాను ఎలా ఉందనేది. సో యాజ్ ఆఫ్ నౌ చాలా సాటిస్ఫై ఉన్నది. ఈ ప్రైస్లో మనకి OnePlusలో అంటే ఓకే, తీసుకోవచ్చు మనం.